ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందని, పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని అప్పలరాజు తెలిపారు. ప్రభుత్వం వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం ఏకోడూరు గ్రామంలో పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి సభలో అనకాపల్లి జిల్లాలో నేడున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పంటల పరిస్థితుల్ని గమనంలోకి తీసుకొని అనకాపల్లి జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ ఖరీఫ్ సీజను 2026 జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. నేటికి ఆగస్టు 21, అంటే ఈ సమయానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారుగా 424.6 మిల్లీమీటర్ల వర్షపాతం, సాధారణమైనటువంటి వర్షపాతం పడవాలి. కానీ ఇప్పటి వరకు పడింది ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే 219.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.